ర్యాపిడో, ఓలా, ఊబర్ లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొత్త యాప్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ ఏంటంటే ఆంధ్ర యాత్రి. సో ఇక్కడ పీపీపీ విధానం అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లో ఈ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బైక్ తో మనం రెవెన్యూ అనేది మనం జనరేట్ చేసుకోవాలంటే సో 2 వీలర్ అనేది గవర్నమెంట్ కి ఆ యాప్ లో మనం 3 రూపీస్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఆ 3 రూపీస్ పే చేస్తే అన్లిమిటెడ్ రైడ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అదే ఆటో అయితే మనం చూసుకున్నట్లయితే ఆటో అయితే జస్ట్ ఒక 5 రూపీస్ మాత్రమే మనం పే చేయాల్సి వస్తుంది. సో 5 రూపీస్ పే చేసిన తర్వాత మనకి అన్లిమిటెడ్ రైడ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే మనం కార్ చూసుకున్నట్లయితే 11 రూపీస్ వరకు మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇలా ఈ ఆంధ్ర యాత్రి అనేది ఈ యాప్ అనేది ఇలా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ అనేది ఇప్పుడు నార్మల్గా మినిమం ఛార్జెస్ ఏదైతే ఒక 100 రూపీస్ మనం పే చేసామో ఒక క్లయింట్ ఒక కస్టమర్ 100 రూపీస్ పే చేసినట్లయితే యాప్లో చూపించినట్లయితే ఆ 100 రూపీస్ మనీ మొత్తం ఆ ఆటో డ్రైవర్కి కానీ ఆ క్యాబ్ డ్రైవర్కి కానీ బైక్ రైడర్స్ కానీ సో ఇలా మొత్తం 100 రూపీస్ అనేది 100% వాళ్ళకి మనీ అనేది వాళ్ళ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనం భారత్ ట్యాక్సీ ఎలాగో తీసుకొచ్చారో అలాగే ఆంధ్ర యాత్రి అనేది అక్కడ లోకల్లో రన్ అవుతుంది. సో ఇది పోలీస్ అండర్లో ఉంటుంది అనమాట, మొత్తం నావిగేషన్ అండర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎంతమంది యూజ్ చేస్తారు, ఇప్పుడు విజయవాడ తిరుపతి ఎలా రన్ చేస్తున్నారేమో సో ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది, ఎంతమంది దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఓలా ఊబర్ ర్యాపిడోని బీట్ చేసేటట్టు ఇలాంటి యాప్స్ ఉంటాయా లేదనేది మనం ముందు తెలుసుకుందాం. ఈ యాప్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అండ్ మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.